ఇవ్వడం జరుగుతుందండి. అదే టాయిలెట్ ద్వారా కూడా 12,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2,39,000. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇంకో ₹1,00,000 అదనంగా పెంచడం జరిగిందండి. ఆ ₹1,00,000 కూడా మీకు స్లాబ్ అయిన వెంటనే లోపల బయట ఫ్లాషింగ్ చేయాలి. గుమ్మాలు, కిటికీలు, తలుపులు అన్నీ పెట్టుకుని ఉండాలి. కరెంటు కూడా ఉండాలండి. అలాగే చేసుకునేది అయితే మాత్రం మీకు ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఈ ఇల్లులు శాంక్షన్ అయిన ప్రతి లబ్ధిదారుడు కూడా వచ్చి సంవత్సరం మార్చి నెల 2026 మార్చి నెల నాటికి పూర్తి అవ్వాలండి. ఇప్పుడు ఇదివరకు మనకి ఆల్రెడీ ఇల్లులు త్వరగా కట్టుకోకుండా ఇంటైల్లో కట్టుకోకుండా మనకి పెండింగ్ బిల్లులు ఉన్నాయండి. అలాగే మీరు కూడా పెండింగ్ పడకుండా ఉండాలంటే మనకి 2026 మార్చి నాటికి మాత్రం మీ ఇల్లులన్నీ పూర్తి చేసుకుంటే మేము పేమెంట్ ఇవ్వగలము. మీరు బేస్మెంట్ కట్టుకుని మేము తర్వాత ఎప్పుడైనా కట్టుకుంటామని సగం పేమెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి మళ్ళీ మాకు ఇల్లు శాంక్షన్ అయింది, మాకు క్యాన్సిల్ అయిపోద్ది, మేము తర్వాత ఎప్పుడైనా కట్టుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు వచ్చి ఉండుంటే మాత్రం ఇల్లు ఎవరికి క్యాన్సిల్ అవ్వడం జరగదండి. 2026 మార్చి దాటిన తర్వాత కూడా మీకు పేమెంట్ ఇవ్వడం జరగదు. మళ్ళీ మీరు కట్టుకుంటానని వస్తే మాత్రం మేము పేమెంట్ ఇవ్వలేమండి. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఆల్రెడీ ఫండ్స్ వచ్చి ఉన్నాయి. అవి తీసుకున్నట్టు చూపించేస్తారు. మీరు అందుకునే ప్రతి లబ్ధిదారుడు కూడా 2026 మార్చి నాటికి మాత్రం మొత్తం అందరూ ఇల్లులన్నీ పూర్తి అయిపోవాలి. ఇప్పుడు ఇది వరకు మనకి 2019 వరకు మనకి పేమెంట్లో బాగానే ఇచ్చాం. ఇది వరకు మా ఎలక్షన్ కోడ్ రావడం, పేమెంట్ ఆగిపోవడం, తర్వాత వాటికి పర్మిషన్ ఇవ్వకపోవడం అలా జరిగినాయి. ఇప్పుడు వాటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఇంకా 3-4 మంత్స్ వరకు టైం పడుతుందండి వాళ్ళకి కూడానే. కాకపోతే అలాగ ఉండక్కర్లేకుండా మనకి ఇన్ టైంలో పేమెంట్ రావాలంటే మాత్రం మీరు మాత్రం ముందుగా 2026 నాటికి మాత్రం మీరు పూర్తి చేసుకోవాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి.